సమాజం ఇందాక మీరు అన్నారు ట్రయాంగిల్ మోడల్ అని. తల్లిదండ్రుల నుంచి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చేర్చాలి. మీరు మీ నుంచి వాళ్ళకు జ్ఞాన సంపదని అందించాలి. ఇంకోవైపు ఈ రెండిటిని నడవాలి అనంటే సమాజం కూడా తోడ్పాటుని అందించాలి అని. ఏం విజ్ఞప్తి చేస్తారు? సమాజానికి కానీ, సమాజం నుంచి కానీ మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు? లేదా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? తల్లిదండ్రులకు ఏం చెప్తారు? నేను ఈ విద్యారణ్యాన్ని కల్పన చేసినప్పుడు అంటే సుమారుగా నేను ఒక 22, 23 సంవత్సరాల నుండి ఇలాంటి ఒక వ్యవస్థని నిలబెట్టాలి అనే ఆలోచన చేస్తున్నానండి. సస్టైనబుల్ మోడల్ ఏమిటి 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 అని ఆలోచించాను. ఒక పురోహితుడిని నేను పౌరోహిత్యం చేశాను. నేను అర్చకుడిగా నా జీవితం మొదలైంది. నాకు సమాజంతో బంధం ఉంది. సమాజం మధ్యతరగతి కుటుంబాలు ఎలా స్పందిస్తాయో నాకు తెలుసు. సో నేను ఏం ఆలోచించానంటే అండి, నేను వేద పాఠశాల నడుపుతాను, మీరు నాకు కొంత సహకరించండి అంటే స్పందించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండొచ్చు. కానీ ఏమంటే మీ ఉద్యోగం బాగుంటుంది, నేను హోమం చేస్తాను. మీ ఆరోగ్యం బాగుంటుంది, నేను హోమం చేస్తాను, పుణ్యం ధారపోస్తాను. మీ కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు చదువు బాగుంటాయి, మీకు ఇల్లు కొనుక్కుంటారు పుణ్యంతో అని నేను చెప్పాను అనుకోండి, స్పందించే మనుషులుంటారు, సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో ఇలా వెళదాం, సర్వీస్ మోడల్లోకి వెళదాం, డొనేషన్ మోడల్లో కాకుండా సర్వీస్ మోడల్లోకి వెళ్దామని చెప్పి విద్యారణ్యంలో 5 హోమాలు ప్రతి నెల చేస్తాను. చండీ హోమం, రుద్రహోమం, గణపతి హోమం, ఆవహంతి హోమం, సుదర్శన హోమం, 5 హోమాలు చేస్తానండి ప్రతి నెల. మీ గోత్రనామాలతో చేస్తాను. ఆ పుణ్యం మీకు ధారపోస్తాను. తద్వారా మీ జీవితం సస్యశ్యామలం అయిపోతుంది, తొందరగా ప్రమోషన్ వస్తుంది, పెద్ద ఉద్యోగం వస్తుంది. అంతే కదా, యజ్ఞం ఫలం కదా, దాంట్లో సందేహం ఏం లేదు కదా, సంకల్పం మీదే. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, మీ సంపాదనలోంచి మీకు ఇబ్బంది కాని ఒక చిన్న ముక్క, మీరు ఈరోజు చూడండి, ఒక సినిమాకి వెళితే మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఓ హోటల్కి వెళితే 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, కరెంటు బిల్లు కడుతున్నారు, నల్లా బిల్లు కడుతున్నారు, ఫోన్ బిల్లు కూడా కడుతున్నారు కదా. అలాగే వేదం బిల్లు కూడా కట్టండి. కొంచెం ఎక్కువ వద్దు, మీరు ఇబ్బంది పడద్దు. మీకు నెలకి 500 ఇవ్వగలరా? 5 హోమాలకి ఇవ్వండి. 200 ఇవ్వగలరా? ఇవ్వండి. 1000 రూపాయలు ఇవ్వగలరా? ఇవ్వండి. 5000 ఇవ్వగలరా? ఇవ్వండి. 10,000 ఇవ్వగలరా? ఇవ్వండి. మీరు ఎంత ఇచ్చారనేది కాదు, మీ గోత్రనామాలతో మీ యోగక్షేమాన్ని కోరటం నా పని, నన్ను పోషించటం మీ పని. మీ స్థాయిలో చేయండి. ఇలా అడుగుతున్నాను సమాజాన్ని. ఇది న్యూ మోడల్ ఆఫ్ భిక్ష. మన ఈ వ్యవస్థని నిలబెట్టడానికి ఈ సమాజం ఈ రూపంలో భిక్ష ఇవ్వమని అడుగుతున్నాను. ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో వ్యవస్థలు చేసి ఆపరేషన్స్ నడవాలి అంటే ఒక 10,000 కుటుంబాలు జీవనాడిలో చేరాలి. చేరితే ఈ వ్యవస్థ భద్రమైపోతుంది. ఎప్పటికీ ఒకసారి బంధం ఏర్పడిన తర్వాత పోదు. సో నేను లేకపోయినా ఇంకో 100 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత అయినా ఇది భద్రంగా సాగుతుంది. ఒక 10,000 కుటుంబాలు ఒక్కసారి జోడింపబడితే చాలు, ఆ బంధం వల్ల ఈ వ్యవస్థ నిలబడిపోతుంది అనేది ఉద్దేశం ఉంది. ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.